నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా, తోటకూర అలాగే పచ్చిశనగపప్పుతో గ్రేవీ కర్రీ. మరి ఇందులోకి పులుపు కోసం అయితే నేను చింతపండు వాడకుండా అలాగే మామిడికాయ కూడా వాడకుండా చుక్కకూరని అయితే వాడానండి. రెండు ఆకుకూరలే కాబట్టి మంచి హెల్తీ కూడా. వైట్ రైస్ కాంబినేషన్తో పాటుగా మనకి పుల్కా చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ. మరి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్ అయితే అస్సలు మిస్ అవ్వరు, అంతా సూపర్గా ఉంటుందన్నమాట. పచ్చిశనగపప్పు పంటి కింద తగులుతూ తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దామా. ఈరోజైతే ఇక్కడ తోటకూరతో గుజ్జుకూరలాగా చేసుకుంటున్నాను. ఇక్కడ తోటకూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను, మీడియం సైజ్ది. అలాగే చుక్కకూర కూడా తీసుకున్నానండి. ఇందులోకి పులుపు కోసం నేను చింతపండు వేయకుండా కొద్దిగా చుక్కకూరను వాడుకుంటున్నాను. అదే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, అందుకోసం. మనకి టమాటాలు మామూలుగా ఎంత పండిన టమాటా అయినా సరే పులుపు అయితే ఉండట్లేదు, అందుకని చెప్పేసి చుక్కకూర తీసుకున్నాను. ఇక్కడ ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను, 1 గంట పాటు. ఇంకా కొంచెం సేపు నానిపోవాలి. ఈ లోపల నేను ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ తోటకూర తీసుకున్న దానికి 1/4 వరకు చుక్కకూర అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు, గ్రేవీ కర్రీయే కాబట్టి ఆయిల్ తక్కువగా వాడాలి అనుకునే వాళ్ళకైతే ఇలా వేసేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ చిటపటమంటూ వేగేటప్పుడే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలంతా వేగిపోవాలి. మూత పెడుతున్నాను 2 నుంచి 3 నిమిషాల పాటు. మూత తీస్తున్నాను 2-3 నిమిషాల తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుంటున్నానండి. ఈ కూరలోకి ఏదైనా సరే గ్రేవీ కర్రీల్లోకి అప్పటికప్పుడు నూరిన ముద్ద అయితే సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, మంచి వాసన కూడా వస్తుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది అనుకున్నప్పుడే ఇందులోకి తోటకూర మొత్తం వేసేసుకుంటున్నాను. అలాగే చుక్కకూర కూడా. మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నానండి. రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఆకు అనేది పచ్చివాసన పోతుంది ఇలా వేయించడం వలన. రెండు నిమిషాల తర్వాత ఇందులోకి పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్, దీంతో పాటుగా కారం కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడే టమాటా కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసేసి 10 నిమిషాల పాటు ఉంచుతున్నాను, లో ఫ్లేమ్లో మాత్రమే.
మూత తీస్తున్నాను ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత. చూడండి మొత్తం కూడా చక్కగా గుజ్జు కూరలాగా వచ్చేసింది మనకి. ఇక్కడ తోటకూర కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. చివరిగా ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నాను, ఎక్కువగా వేయకుండా. దాంతోపాటుగా కొంచెం కొత్తిమీర అయితే వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. గరం మసాలా ఇష్టపడే వాళ్ళైతే వేసుకోవచ్చు. చూసారు కదా, తోటకూర అలాగే చుక్కకూరతో పుల్లకూర, పచ్చిశనగపప్పు వేసి సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేస్తే. మరొకసారి అయితే ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.